ముందుగా 5 సార్లు ఓంకారనాదం చేద్దాం. ఓం. 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 పరమాత్మకు పరమాత్మ స్వరూపుడైన మీ అందరికీ నా శుభాభినందనలు, నమస్కారములు. మనం కొందరిసారి తిరుప్పావై గురించి మనం చదువుకున్న కొందరి క్లాసులో ఇంతకు ముందు క్లాసులో మనం యాక్చువల్గా విష్ణు సహస్రనామాలు మనం చదువుకుంటున్నాము. విష్ణు సహస్రనామాల్లో మనం 59వ నామం వరకు చదివినట్టు నాకు బాగా గుర్తు. 20వ నామం నుంచి మనం చదువుకోవాలన్నమాట. నేను మరొకసారి క్లుప్తంగా మళ్ళీ 59వ నామాన్ని మళ్ళీ ఇంకొకసారి చిన్నగా చెప్తానన్నమాట. ప్రతర్ధన. 59వ నామం ప్రతర్ధన. దీంట్లో ప్రతర్ధన అనే నామంలో తర్ధ అనేటువంటి నామం అనే పదం ఒకటి ఉంది. తర్ధన అని. తర్ధ అంటే హింసించేవాడు, హింస అని అర్థం అనమాట. ప్రతర్ధనుడు అంటే హింసించేవాడు అన్నమాట. మనకు అనిపించవచ్చు, ఏమండి భగవంతుడు ఏంటి, హింసించటం ఏంటి అనొచ్చు. మనకి పురాణాలు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, మనకి భగవంతుడి యొక్క లక్షణం ఏం చెప్తున్నాయి? తాను దుష్టులను శిక్షించేవాడు, శిష్టుల్ని రక్షించేవాడు పరమాత్ముడు అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక్కడ ఈ ప్రతర్ధన అనేటువంటి నామంలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే, హింసించేవాడు అనే అర్థం. అర్థం కనుక ఎవరిని హింసిస్తాడు అంటే దుష్టుల్ని హింసిస్తాడు. ధర్మానికి హాని కలిగినప్పుడు ధర్మానికి హాని కలిగినప్పుడు ధర్మరక్షణార్థం తాను అవతరించి దుష్టులను సంహారం చేసి తాను ధర్మ సంస్థాపన మళ్ళీ నెలకొల్పుతాడు. ఇదే విషయాన్ని మనకి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో కూడా చెప్పాడనమాట. నేను ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో ఆయా కాలాల్లో ఆయా సమయానికి అనుగుణంగా నేను అవతరించి ధర్మరక్షణ గావిస్తాను అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడనమాట. అంతేకాకుండా వినాశాయ చతుష్కృతాం అని చెప్పి ఒక నామం ఒకటి ఉంటుంది, ఒక ఇది ఉందన్నమాట, వర్డ్ ఇక్కడ భగవద్గీతలో. దాని అర్థం ఏంటనమాట? దుష్టులను వినాశాయ చ దుష్కృతం. వినాయ చ దుష్కృతం అంటాం మనం, తప్పది. వినాశాయ చ దుష్కృతం. దుష్కృతం అంటే దుష్టులను హింసించేవాడు. వినాశాయ వాళ్ళని వినాశనం చేయిస్తాను అంటే హింసిస్తాను అని అర్థం. చంపుతాను అని అర్థం. ఇంకో రకంగా అని చెప్పిన వాడు నారాయణుడు. అట్టివాడు ఎవరయ్యా అంటే నారాయణుడు. మనకి భగవద్గీతలో కలోస్మి లోకక్షయకృత్ చతుర్థో లోకాన్ హర్తువిహ హర్తుమిహ ప్రవర్తత అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. దాంట్లో దాని అర్థం ఏంటంటే, ప్రళయకాలంలో కాలాగ్నిరుద్రుడినై నేను సర్వాన్ని సంహరిస్తాను అని చెప్పి దానికి అర్థం అనమాట. అంటే ఇప్పుడు ప్రళయకాలంలో దాన్ని సంహరిస్తాడు ఆయన. అంతవరకు అప్పుడు ఎలా ఉంటాడయ్య అంటే ఆయన కాలాగ్ని రుద్రుడిలాగా ఉంటాడు. అంటే కాలాగ్ని అంటే కాలము అనేటువంటి అగ్నిని ఇప్పుడు
రగులుతూ ఉంటుందో, ఆ సమయంలో రుద్రుడు మహా తన యొక్క రుద్రుడు శివతాండవం చేస్తూ ఉంటాడనమాట. రుద్రతాండవం చేస్తూ ఉంటాడు. అటువంటి అటువంటి ప్రళయకాలంలో అలాంటి రుద్రుడినై నేను సర్వాన్ని హరింపజేస్తాను అని చెప్పి ఆయన చెప్తాడనమాట. అంటే అంతేకాకుండా కనుక ఆయన్ని మనం ప్రసద్దనః అనటం సమంజసము అని చెప్పి మనకి చెప్తా విన్నాను. ఇంకొక విధంగా కూడా చెప్పాలి అంటే, అంటే తనను ఆశ్రయించినటువంటి జీవులని ఎవరైతే ఉన్నారో, వాళ్ళ యొక్క కర్మబంధాన్ని తొలగించేటువంటి వాడు కూడా పరమాత్ముడే. కనుక ఆటి కర్మబంధ తనను ఆశ్రయించిన జీవులు అంటే భక్తులనమాట. భక్తులైన వారు ఎవరైతే పరమాత్ముడిని ఆశ్రయిస్తారో, అంటే ఈ సందర్భంగా మనం చెప్పుకున్న సందర్భంగా విష్ణుమూర్తి అనమాట. విష్ణువుని ఆశ్రయించినప్పుడు వాళ్ళ యొక్క కర్మబంధాలన్నీ తొలగి అంటే పాపాలన్నీ నశించి కర్మబంధాలన్నీ తొలగిపోయి తొలగింపజేసేటువంటి శక్తి కూడా ఆయనకున్నది. కనుక ఆయన సర్వసామర్థుడు. ఆయన సర్వసమర్థుడు, సర్వశక్తి సంపన్నుడు ఈ విధంగా. కనుక అటువంటి ఆయననే మనం ప్రసద్ధనుడు అని అనవచ్చును అని చెప్పి ఈ నామం చెప్తోందనమాట. ఇక 60వ నామం ప్రభూతః. ప్రభూతః అంటే బాగా కలిగినవాడు. ఏం కలిగినవాడని? అన్నీ ఉన్నాయి ఆయనకి. లేనిదంటూ ఏమి లేదు. జ్ఞానవంతుడు, బలవంతుడు, ఏ పనైనా చేయగలిగినవాడు, సకల ఐశ్వర్య గుణవంతుడు, అన్ని అనంత గుణ కళ్యాణ గుణ అనంతమైనటువంటి సుగుణాలు కలిగినటువంటి వాడు, కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు ఆయనే కనుక ఆయన్ని మించిన వాడు ఎవరు లేరు. అంటే ఏ దేంట్లో చూసుకున్నా గానీ ఆయన గురించిన బుద్ధి బలంలో గానీ, ధీరతలో గానీ, అంతర్దృష్టిలో గానీ, ఆయన్ని మించినటువంటి వేరే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి మనకు వేద శాస్త్రాలు ఆయన్ని కీర్తించాయనమాట. ఋగ్వేదంలో ఋగ్వేదంలో గూడా చెప్పారు. అదే చెప్పింది. అథర్వణ వేదంలో అదే చెప్పారు. త్వం తా భువనాని వేత్త అని అథర్వణ వేదంలో చెప్పారు. అంటే వీటన్నిటి సారాంశం ఏంటంటే ఆయన యొక్క ఆయన యొక్క సర్వబల గుణ ప్రపూర్ణుడు అని చెప్పటమే దీని యొక్క లక్ష్యం అనమాట. అథర్వణ వేదమేమో ఆయన సర్వగుణ సంపన్నుడు, ముల్లోకాలను నిండి ఉన్నటువంటి వాడు కనుక ఆయన ప్రభూత అనే నామం ఆయనకు సరిపడుతుంది అని చెప్పి చెప్తుంది. అంటే ఈ నామం వరకు నాకు లాస్ట్ టైం మనం చదువుకున్నట్టు గుర్తు. ఇక ఇప్పుడు మనం 61 నామానికి వెళ్తున్నాం అనమాట. అంటే 59 నామం ఎందుకు చెప్పానంటే 59 ప్రతర్దనః అనే దానికిని ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభూత అనే నామానికి అది రెండిటికి కనెక్షన్ ఉందనమాట. దాంట్లోనేమో దుష్టులను హింసించేవాడు, దుష్టులను హింసించేవాడు కనుక ఆయన ప్రతర్దనుడు అని చెప్పాము. ఇక్కడేం చెప్తున్నాము? సకలేశ్వర గుణాలు కలిగిన వాడు అంటే అమితమైనటువంటి బల సంపన్నుడు, ధీరోదాత్తుడు అయినటువంటి ఈయన సకల గుణ సకల గుణ సంపన్నుడు, ముల్లోకాలలో నిండి ఉన్నటువంటి వాడు అని చెప్పినట్టు కనుక ఈ రెండిటికి కూడా ఈ రెండిటికి కూడా కనెక్షన్ ఉందనమాట. అందుకని చెప్పి ఈ 2 నామాలు ముందు కూడా 51 నామం మరొక్కసారి మనం చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు 61 నామానికెళ్దాం. త్రికకుద్ధామ అని చెప్పి. ఈ త్రికకుద్ధామ అంటే 3 అంటే 3 త్రికకుద్ధామ అంటే 3 లోకాలకి అంటే 3 దిశలకు ముల్లోకాలకు స్థానమైనటువంటి వాడు అని అర్థం అనమాట. మనం జనరల్‌గా చెప్పుకునేటప్పుడు మనం ఏం చెప్తామంటే కింద, పైన, మధ్య అని చెప్తాం. మనం చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా ఏదైనా ఎక్కడుందిరా పైనుంది. ఈ వస్తువు ఫలానా వస్తువు ఎక్కడుందంటే పైనుంది అని చెప్తాం మనం. లేకపోతే కింద ఉన్నటువంటి వస్తువు తీయి అని చెప్తాం. అలాగే మధ్యలో ఉండేది అదిగో పైన నీకు ఎదురుగుండానే ఉంది అలా అంటే మధ్యస్థం. అంటే నీ కంటి చూపుకి సామ్యంలో ఉండేదాన్ని మధ్యం అంటాము. కింద ఉండేదాన్నేమో అధం అంటే కింద ఉండేదాన్నేమో అధోదిశ అంటే అధో అంటాము. పైన ఉన్నదాన్నేమో ఊర్ధ్వము అంటాం. ఈ 3ని 3 దిశలుగా వర్ణిస్తే చెప్పుకున్న లెక్కనైతే మనం ఈ 3 దిశలకు అధిపతి అయినటువంటి వాడు, 3 దిశలకు 3 దశలకు సామ్యమైనటువంటి వాడు అని చెప్పుకున్నాం. చెప్పొచ్చనమాట. మనం లోకాలు, లోకాల గురించి చెప్పుకోవాలన్నప్పుడు మనం నివసించేటువంటిది భూమి. ఇది సెంటర్ పాయింట్ అనుకున్నాం.
మనకు పైన 7 లోకాలున్నాయన్నాము. కింద 7 లోకాలున్నాయి. 7, 7 14 లోకాలున్నాయని చెప్పి మనం ఇంతకు ముందు కాలంలో చాలా సార్లు చెప్పుకున్నాం మనం. అంటే కింద ఉన్నటువంటి 7 లోకాలని అధోలోకాలంటారు. పైన ఉన్నటువంటి లోకాల్ని ఊర్ధ్వలోకాలంటారు. ఈ మధ్యలో ఉండేదాన్ని, మధ్యస్థంగా ఉండేదాన్ని ఇది మనకి భూమి అంటారు. దీన్ని ఆశ్రయించుకొని ఉన్నటువంటి వాడు అంటే 3 లోకాల్ని అంటే మూడిటిని ఆశ్రయించుకొని ఉన్నటువంటి వాడే ఆయన కనుక పరమాత్మ కనుక ఆ 3 రకాలకి ఆశ్రయించుకొని ఉన్నవాడు, ఆశ్రయమైనటువంటి వాడు, స్థానమైనటువంటి వాడు కనుక ఆయన్ని త్రికకుర్ధామ అని చెప్పి అనటం సమంజసము అని ఈ నామం చెప్తా ఉందన్నమాట. అంటే కుప్పు అంటే 3 దిశలు అని అర్థం అనమాట. దిక్కు అని అర్థం అనమాట. ఇంకోటేంటంటే దిక్కులకు ఇంకో సింపుల్‌గా చెప్పాలంటే దిక్కులకు అధిపతి అని కూడా చెప్పొచ్చనమాట ఈయన. తర్వాత ఇక్కడ ఇంకో రకంగా మనం చెప్పుకోవాలంటే దిక్కులకు అధిపతి అని చెప్పుకునేటప్పుడు ఇంకొక రకంగా చెప్పుకోవాలి. ఊర్ధ్వం, మధ్యమం, అధో దిశలే కాకుండా మనకి ఇంకా మిగతా 8 దిక్కులు 4 దిక్కులున్నాయి. అంటే ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర అనేటువంటి 4 దిక్కులున్నాయి. దీనికి తోడుగా 4 మూలలున్నాయి. నైరుతి, ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యం అనేటువంటి ఇవి కూడా మూలలున్నాయి. వీటన్నిటిని కలిపి దిక్కులు అంటారనమాట. ఈ 8 కలిపి. అట్టాగే పైన ఉన్నటువంటిది ఊర్ధ్వ పైన ఉన్నటువంటిది ఒకటి ఊర్ధ్వ దిశ అంటారు. కింద ఉన్నటువంటి దాన్ని అధో దిశ అంటారు. మొత్తం ఇలా మనకి దశ దిక్కులు అంటాము. మధ్యలో ఒకటి. మొత్తం 11 దిక్కులు అని మనం చెప్పుకోవచ్చనమాట. 11 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. వీటన్నిటికి కలిపి దశ దిశలను ప్రస్తావించినట్లే అన్నిటిని గూడా వీటన్నిటికి కూడా దిక్కైనటువంటి వాడు, కారణభూతుడైనటువంటి వాడు అనేటువంటి అర్థంగా కూడా మనం చెప్పవచ్చు. ఆయన కారణమైనటువంటి వాడు పరమాత్మ కనుక అతన్ని త్రికకుబ్ధామ అని చెప్పి మనం అనవచ్చును అని చెప్పి చెప్పుకోవచ్చనమాట. ఇంకోటేంటంటే మనకి ఈ రోజునంటే మనకి కాంపాస్ ఉంది. దిక్కులు ఎటున్నాయో తెలుస్తుంది. పూర్వకాలంలో దిక్కులనేవి మనకు తెలియాలి అంటే ఎవరయ్యా అంటే మూలకారకుడు ఎవరయ్యా అంటే సూర్యభగవానుడు మాత్రమే. సూర్యభగవానుడు తూర్పున ఉదయిస్తాడు, పశ్చిమాన అస్తమిస్తాడు. కనుక అతన్ని ఆధారంగా చేసుకొని సూర్యుడు ఎక్కడైతే ఏ దిక్కు ఎటువైపు అయితే ఉదయిస్తాడో దాన్ని తూర్పు దిశ అంటారు. ఎదురుగుండా ఉన్నటువంటి దిశనేమో తూర్పునికి ఎదురుగుండా నిలబడుతున్నప్పుడు మనం కుడి ఎడమ చేతి పక్కనేమో ఉత్తరం అంటాము. కుడి చేతి పక్కనేమో దక్షిణం అంటాము. నీకు వెనక భాగంలో ఉండేటువంటిది పడమర దిక్కు అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఇలా మనం సూర్యుని ఆధారంగా చేసుకునేటండి సూర్యుని ఆధారంగా చేసుకునేటువంటి దిక్కులను లెక్కించొచ్చనమాట. అంటే సూర్యుడు ఉన్నటువంటి దిక్కు గాక మనకెన్ని దిక్కులున్నాయన్నమాట? 3 దిక్కులున్నాయి. ఈ 3 దిక్కులు లెక్కించగలం కనుక ఇతన్ని దిక్కులకు అధిపతి అని చెప్పి మన సూర్య భగవానుడిని చెప్పారనమాట. అతన్ని దిక్కులు ఏర్పరిచిన వాడు కూడా సూర్య భగవానుడు అని చెప్పి సూర్య స్తోత్రంలో ఉన్నదనమాట. కనుక ఈ విధంగా సూర్యనారాయణుడి చెప్పారనమాట. అంతేకాకుండా రుద్ర నమ్మకం చమకాల్లో గనక మనం చూస్తే రుద్రుడిని సూర్యభగవానుడి రూపంలో కూడా కొలుస్తారు. హిరణ్యబాహువే సేనాన్యే దిశాంచ పతయేన్నమః అని చెప్పి రుద్ర నమ్మకంలో ఒక నామం ఉందనమాట. అది దీని అర్థం ఏంటంటే హిరణ్యబాహువే హిరణ్యము అంటే బంగారం. బంగారం లాంటి చేతులు కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఇక్కడ బాహువులు అంటే కిరణాలనమాట. బంగారం లాంటి కిరణాలు అంటే పచ్చని కిరణాలు కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే సూర్యభగవానుడు. ఉదయిస్తూనే అతను ఉన్నంత కాలం మన కళ్ళకి ఏమొస్తుందన్నమాట ఆయన నుంచి కిరణాలొస్తాయి. అవన్నీ కూడా మనకి యెల్లో కలర్‌లో కనిపిస్తూ ఉంటాయన్నమాట. బంగారు కిరణాలు అంటాం మనం. చెప్తూ ఉంటారు మన శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక హిరణ్యబాహువే అటువంటి కలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అతను అతన్ని రుద్రస్వరూపుడిగా చెప్తుందనమాట. కనుక రుద్ర నమ్మకంలో చెప్తుందనమాట. అట్టాగే ఈ దిశను ఏర్పరచినటువంటి వాడు ఎవరయ్యా అంటే బ్రహ్మస్వరూపం. ఆయనకి నమస్కారం అని చెప్పి చెప్తుంది. ఇట్లా అంటే ఇక్కడ పరబ్రహ్మం అంటే నారాయణుడే గనుక సూర్యుడికి రూపంగా కలిగినటువంటి దిక్కుల్ని సూర్యుడు సూర్యుడు సూర్యుడి రూపంగా
దిక్కులను ఏర్పరిచినటువంటి వాడు సూర్య భగవానుడే అవుతాడు. అంటే పరమాత్మ స్వరూపుడే అవుతాడు. ఇక్కడ మనకి విష్ణుమూర్తి అనమాట. విష్ణుమూర్తియే దిక్కులను ఏర్పరిచినటువంటి వాడు. సూర్య రూపంలో ఉన్నటువంటి వాడు కూడా ఆయనే అని చెప్పి చెప్తున్నారనమాట. మనకి కనుక ఈయన అంటే అంతేకాకుండా ఒక్కొక్క దిక్కులకి గూడా ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క దేవత అధిపతిగా ఉంటాడనమాట. ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క దేవత అధిపతిగా వాళ్ళ యొక్క ఉనికి కారణమైనటువంటి వాడు కూడా సూర్యభగవానుడే. ఆ సూర్యభగవానుడు ఎవరి రూపం అంటే నారాయణ రూపము. అంటే విష్ణుమూర్తి యొక్క రూపము. కనుక ఆ దిక్కుల యొక్క అధిపతులు ఎవరైతే ఉన్నారో, ఆ దిక్కుల యొక్క అధిపతులకు కూడా ఉనికి ఎవరి వల్ల తెలుస్తుంది అంటే, నీ వల్లే తెలుస్తుంది నాయనా. ఎవరి వల్ల? విష్ణుమూర్తి వల్లే తెలుస్తుంది. విష్ణుమూర్తి అయినటువంటి వాడు నీ వల్లే తెలుస్తుంది. పరబ్రహ్మ స్వరూపుడు అయినటువంటి నీ వల్లే తెలుస్తుంది గనుక, నీకు ఈ నామం సరైనది అని చెప్పి చెప్తున్నాను. త్రికుకుబ్ధామ అనేటువంటి నామం సరైంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఇంకోటి కూడా ఏంటంటే, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక మాట చెప్పాడు. ఏంటంటే, ఈ విశ్వమంతటిని కూడా నేను వ్యాపించి ఉన్నాను. నాలో ఒక భాగం మాత్రమే విశ్వమంతా వ్యాపించి ఉన్నాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. మరి మిగతావన్నీ ఏమైనాయి కనిపించినటువంటి భాగాలు 3 ఉన్నాయన్నమాట. ము ఈ 4 భాగాలుగా విభజిస్తే గోచరమైనటువంటి జగమంతా కూడా ప్రపంచమంతా కూడా ఒక భాగమే. కనిపించినవి ఇంకా 3 భాగాలున్నాయి. దీనిలో ఒక పావు భాగం గనక మనం తీసుకున్నట్టయితే సృష్టి స్థితి లయాలతో మారిపోతున్న ఊర్ధ్వంగా ఉన్న పై భాగాలు అమృతము, స్వామి యొక్క పరంధామం. కింద ఉన్నటువంటి దాన్నే పైన ఊర్ధ్వాన మళ్ళీ కింద ఉన్నటువంటి పాతాళ లోకాలు అవన్నీ ఉంటాయి. వీటన్నిటిని కూడా 3 పాదాలు అని చెప్పి చెప్తున్నారు. దీన్నే భూపాదము అంటారు. మనకి ఇలా 3 పాదాలతో నిత్యము అమృతధామంతో కూడినటువంటి ధామం పరంధామం గనక అటువంటి అటువంటి నామధానాన్ని ఆహ్, తన నివాసంగా ఏర్పరచుకున్నవాడు పరస పర పరమాత్మ గనుక ఆయన త్రికుర్ధామ అని చెప్పి అనటం సమంజసం అని చెప్పి చెప్పబడుతుందనమాట. అంతేకాకుండా మనకి విష్ణుమూర్తి వా మనకి వామనావతారం తీసుకుందాం. వామనావతారంలో బలిచక్రవర్తి ప్రపంచాన్నంతటిని కూడా ఇచ్చేస్తున్న ఆయన రాక్షసరాజు గనుక వామన రూపంలో వచ్చి నాకు 3 అడుగులు దానం కావాలి అని అడుగుతాడు భూమి. 3 అడుగులు దానం కావాలి అని అడిగినప్పుడు ఒకటేమో సరే ఇస్తున్నాను అని చెప్పి ఆయనకి ధారపోస్తాడు. మనకు కనిపించేటువంటి భూభాగాన్నంతటిని కూడా ఆయన ఒక పాదంగాను, రెండో పాదాన్నేమో అంతరిక్షాలు అవన్నీ కలిపి ఒక పాదంతోటి నింపేసి, మూడో పాదాన్ని ఎక్కడ పెట్టమంటావు నన్ను అని అడుగుతాడు. అప్పుడు బలిచక్రవర్తి నా తల మీద పెట్టు అని చెప్తాడనమాట ఆయన. ఆ తలతోటి ఆయన్ని పాతాళ లోకానికి నొక్కేస్తాడనమాట. ఈ విధంగా త్రిపాద విభూతిని కలిగినటువంటి వాడు కనుక ఈయన త్రికుర్ధామ అనేటువంటి నామం అని ఈ అని ఆయనకి పేరు సమంజసమైంది అని చెప్పబడుతుందనమాట. ఇంకొకటి ఏంటంటే కుక్కుత్ అనేటువంటి త్రికుకుత్ ధామ కదా! త్రికుకుత్ అద్ధామ. త్రికుకుత్ అంటే స్థానము అని ఎప్పుడు చెప్పుకున్నాము. ఇంకొక అర్థం కూడా ఉంది. మూపురము అనేటువంటి అర్థం కూడా ఉన్నదనమాట. అంటే వరాహావతారం మనం తీసుకున్నట్టయితే, వరాహావతారంలో ఆయన 3 మూపురాలు కలిగినటువంటి వాడనమాట. 2 కొమ్ములు, వీపు భాగం మొత్తం కలిపి 3 భాగాలుగా కలిగినటువంటి వాడు. 3 మూపురాలు కలిగినటువంటి వాడు కనుక ఆయన త్రికుకుర్ధామ అయినాడు. అంతేకాకుండా మనకి మానవుడి యొక్క దీంట్లో 3 స్థానాలున్నాయి. అంటే జాగృత అవస్థలున్నాయి. 3 అవస్థలని చెప్పుకుందాం మనం. దాన్ని జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ అనేటువంటి 3 అవస్థలున్నాయి. దీంట్లో ఈ జీవుడు ఈ అవస్థల్లోనే ఉంటుంటాడనమాట. ఏదో ఒక అవస్థలో ఉంటాడు. ఈ 3 అవస్థల్లో ఈ 3 అవస్థలు మారిపోతూనే ఉంటాయి. కానీ జీవాత్మ మాత్రం మారకుండా మాత్రంగా అతనిలో చైతన్యం మాత్రం ఉండదు. అంటే ఈ అవస్థలను ఆశ్రయముగా కలిగినటువంటి ఆత్మ చైతన్యమే మనలో ఉండేటువంటి నారాయణ స్వరూపము. దానికి అంతర్యామి అయినటువంటి ఈ నారాయణుడు ఏం చేస్తాడనమాట, మనలో ఆ 3 అవస్థల్ని కూడా ఆక్రమించుకొని ఉన్నాడు కనుక,
ఆ భగవానుడు వ్యాపించి ఉన్నాడు అని చెప్పుకున్నాం కనుక విష్ణు స్వరూపంగా మనం చెప్పుకున్నా కూడా ఆ వ్యాపించి ఉన్నటువంటి విష్ణు స్వరూపమే త్రికుర్ధామ అని పిలువబడుతున్నది అని చెప్పి చెప్తున్నారనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ నారద పురాణాన్ని అనుసరించి ఈ పరమాత్మ మూడు రూపాల్లో ఉంటాడనమాట. మహాస్రష్ట, అండస్థితుడు, సర్వభూత స్థితుడు అనేటువంటి మూడు రూపాల్లో ఆయన ఉంటాడనమాట. సమస్త విశ్వానికి మూలమైనటువంటి మహత్తత్వాన్ని సృష్టించి అందున్నటువంటి వాడు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి. మనకి ఈ మహత్తత్వం మూల కారణం మహత్తత్వం అనేటువంటిది మనకి మన సృష్టికి మూలాధారం. ఈ మహత్తత్వంలో బీజ రూపంలో అంటే సూక్ష్మ రూపంలో ఉండి దాని వలన దాని వలన సమస్త ప్రాణికోటి అంటే సర్వకోటి ప్రాణికోట్లు ఉత్పన్నమైనాయి అనేటువంటిది ఉత్పన్నమవుతున్నాయి కనుక ఆ తర్వాత అట్టా ఉన్నటువంటి ఈ బ్రహ్మాండాలన్నింటిలోనూ సమస్త జీవులోను హృదయంలోనూ చైతన్య రూపంలో ఉండేటువంటి వాడు పరమాత్మ. ఇట్లా మూడు మూడు విధాలుగా అధిష్టానమై ఉన్నవాడు కనుక మూడు లోకాలకి మూడు లోకాల్లోనూ ఉంటూ మూడు లోకాల జీవుల్లోనూ ఉంటూ సమస్త జీవుల్లోనూ ఉంటూ ఆ గుణాన్ని ఏది అంటకుండా తాను అంటకుండా తను అంటకుండా ఏ గుణము అంటకుండా తను ఇండివిజువల్గా ఉంటూ వారిని ఆశ్రయించిన వారిని పునీతం చేసేటువంటి తత్వం ఆయనకు ఉన్నది కనుక ఆయన త్రికటుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. కనుక సూక్ష్మంగా త్రికుర్ధామ అనేటువంటి నామం గురించి మనం చెప్పుకున్నాం ఇప్పుడు. ఇంకొకటి ఏంటంటే మనకి భగవంతుడు అనేటువంటిది 6 గుణాలు కలిగినటువంటి వాడు భగవంతుడు అని చెప్పి మనం చెప్పుకున్నాం. జ్ఞానము, శక్తి, బలము, వీర్యము, ఐశ్వర్యము, తేజస్సు అనేటువంటి రకాలు కలిగినటువంటి వాడు అనేటువంటి గుణాలు కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు కనుక ఆయన్ని త్రికుర్ధాముడు అని పిలువబడుతున్నాడు అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు ఇంకో రూపంలో. ఇంకోటి ఏంటంటే ఇందాకన పరమాత్మ సృష్టి స్థితి లయాలు చేసేటువంటి ఆయన పని అని చెప్పి చెప్తున్నాడు. ఆ సృష్టి స్థితి లయాల్లో ఆయన చేసే పనుల్లో కొన్ని మాత్రమే ఉన్నాయి. అంటే నాలుగో పాదం అని ఇందాక మనం చెప్పుకున్నాం కదా! అక్కడ కొంత పార్ట్ మాత్రమే చెప్తున్నాడు. అంటే మిగతా భాగాలు అంటే 3 భాగాల్లో ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే ఆ బ్రహ్మాండాన్ని అంతటినీ కూడా పరమేశ్వర తత్వాన్ని అందరికీ కూడా వ్యాపింపజేస్తూ దానిలో నుంచి కొంత భాగాన్ని బయటికి పంపి ఈ జగత్తంతా పరమేశ్వరమయ్యే అని చెప్పటానికి జగత్తంతా కూడా పరమేశ్వరమయమే అని చెప్పేటువంటి వాడు జగత్తంతా పరమేశ్వరమయమే అని అనుకునేవాడు ఎవరయ్యా అంటే అని అనిపించేవాడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడే మహావిష్ణువు. జగత్తంతా కూడా పరమేశ్వరమయమే కానీ జగత్తే పరమేశ్వరుడు కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. అదంతా నిండి ఉన్నవాడు. మనకేం కనిపిస్తుందనమాట, ఇదంతా కూడా జగత్తు వేరు, మళ్ళీ పరమేశ్వరుడు వేరు. దాంట్లో నిండి ఉన్నాడు అంతవరకు మాత్రమే. జగత్తులో ఉండేది ఎవరయ్యా అంటే ఆ స జీవులందరూ సమస్త జీవితకోటి ప్రాణులన్నీ కూడా సమస్త ప్రాణికోటి జీవులన్నీ కూడా భూమి మీద ఉంటాయి. దాన్ని జగత్ అంటున్నాం మనం. అంతేగాని వాటిలో నిండి ఉన్నాడు పరమాత్మ అంతవరకే. ఆ పరమాత్మ ఒకటి వేరు. పరమాత్మ జగత్తంతా కూడా పరమాత్మ కాదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మనం. మిగతా 3 భాగాలు ఎక్కడున్నాయంటే అదే పరమపదము అని చెప్తున్నాననమాట. ఇవన్నీ కూడా లయమైపోయిన తర్వాత ఎక్కడికి చేరతాయో, అక్కడికి చేరిన దాన్నే పరమపదము అంటాము. 3 భాగాలు మిగతా 3 భాగాలు పరమేశ్వరంలో ఉన్నటువంటి 3 భాగాలు కూడా ఆ పరమపదంలోనే ఉంటాయి అని చెప్పి చెప్తున్నారనమాట. ఇంకోటి ఏంటంటే త్రికకు ధామ.
త్రికకుత్ అంటే 3 శిఖరాలు కలిగి ఉన్నటువంటిది. అంటే త్రికూట పర్వతం అనమాట. త్రికూట పర్వతం అన్నప్పుడు 3 త్రికూటములు అంటే 3 శిఖరాలు. 3 శిఖరాలు కలిగినటువంటిది త్రికూట పర్వతం అంటారు. అంటే మనలో 3 నాడులున్నాయి ముఖ్యమైనటువంటివి. ఏంటవి? ఎడ, పింగళి, సుషుమ్న నాడులు అనేటువంటివి మొత్తం 3 మనకున్నాయి. ఈ 3 నాడులు కూడా ఒక చోట కలుస్తాయి. అదే ఆజ్ఞాచక్రం దగ్గర కలుస్తాయని చెప్పి మనకు తెలుసు. దాన్నే త్రికూటము అని కూడా అంటారనమాట. ఈ ఆజ్ఞాచక్ర స్థానాన్నే ఎక్కడైతే 3 నాడులు కలుస్తున్నాయో, ఆజ్ఞాచక్రానికి ఆజ్ఞ అన్నది. ఎక్కడైతే 3 నాడులు కలుస్తున్నాయో, ఆ 3 నాడుల్ని కలిసే ప్రదేశాన్ని త్రికూటము అంటారు. ఆ ప్రదేశంలో ఉన్నదేంటంటే మనకి ఈ ఆజ్ఞాచక్రం ఉంటుంది. తర్వాత భృగుటి ప్రదేశంలో భృగుటి అంటాం మనం. భృగుటి అంటే ఏంటి? ఈ 2 కనుబొమ్మలు కలిసే ప్రదేశం ఏదైతే ఉన్నదో, ఆ మధ్య ప్రదేశం ఏదైతే ఉన్నదో, ఆ ప్రదేశం భృగుటి అంటారు. ఇక్కడ కొంచెం తేడా గమనించండి మీరు. ఆజ్ఞాచక్రం ఎక్కడుందయ్యా అంటే భృగుటి దగ్గర ఉంది అని చెప్తాం. భృగుటి ఆజ్ఞాచక్రం కాదు. ఆజ్ఞాచక్రం భృగుటి కాదు. అలాగే త్రికూటము అంటున్నాం మనం. త్రికూటము ఆజ్ఞాచక్రం కాదు. అక్కడ ఉన్నది మాత్రం అంతే. కనుక ఆ 3 నాడులు కలిసినటువంటి ప్రదేశాన్ని త్రికూటము అని అంటారనమాట. అలాగే మనం లలితా సహస్రనామాలు గనక మనం చదువుకున్నట్టయితే, దాంట్లో మేరు పర్వతం అనేటువంటి ఒక మాట వస్తుంది మనకి. అమ్మవారు ఎక్కడున్నారయ్యా? దూర్వాస మహాముని ఆర్య ద్విశతి అనేటువంటి అంటే అమ్మవారి మీద ఆర్య ద్విశతి అనేటువంటి పుస్తకం ఒకటి రాశారు. గ్రంథం ఒకటి రాశారు. లలితా స్థవరత్నము అనేటువంటి దాన్ని ఒకటి రాశారనమాట. ఈ రెండిట్లోనూ కూడా ఆయన అమ్మవారు ఎక్కడ నివసిస్తూ ఉంటారు అనేటువంటి దాని గురించి చాలా గొప్పగా వివరిస్తారనమాట. మేరు పర్వతము అనేటువంటిది ఒకటుంటుంది. దాన్నే బంగారు పర్వతం అని కూడా అంటారులే. ఈ 3 గూడా ఈ 3 పర్వతం మీద ఆ పర్వతం మీద 3 శిఖరాలున్నాయంట. అవన్నీ 3 శిఖరాలు గూడా త్రిభుజాకారంలో ఉంటాయన్నమాట ఒక్కొక్కటిని. ఈ 3 శిఖరాలు మధ్య భాగంలో ఇంకో శిఖరం ఉంటుందన్నమాట. దాన్ని అది చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే మేరు పర్వతంలో ఉండేటువంటి లోకాలన్నిటిలో కూడా గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ మూడిటికి 3 శిఖరాలకి, త్రిమూర్తులకి నిలయంగా ఉంటే, నాలుగో శిఖరం మీద నాలుగో శిఖరమేమో 400 యోజనాలు ఎత్తుగా ఉండి, మిక్కిలి ప్రకాశవంతంగా అంటే మిగతా 3 శిఖరాల కన్నా కూడా ఇది ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంటుందనమాట. అదే అమ్మవారి యొక్క నివాసము అని చెప్పి దూర్వాస మహామహర్షి చెప్తూ ఉంటారనమాట. చెప్పారనమాట. ఇక్కడ మనం అమ్మవారి గురించి చెప్తున్నాను అని చెప్పి పరమేశ్వరి గురించి కాదు అని అనుకోవద్దు. అంటే ఇద్దరు అభేదులు. పరమేశ్వరుడన్నా, పరమేశ్వరి అన్నా ఒకటేను అనే అర్థంలో మనం ఇప్పుడు చదువుకుందాం అనమాట. అంటే త్రికూటము అనే అర్థం తెలియాలి అని చెప్పి మీకు దాంట్లో ఉదాహరణ తీసుకొని చెప్తున్నాను నేను. అంటే లలితా సహస్రనామాల్లో ఆ మధ్య కొండను ఏమంటారయ్యా అంటే, అమ్మవారు ఎక్కడుందయ్యా అని చెప్తే అంటే, సుమేరు మధ్య శృంగస్థ అని చెప్తారు. సుమేరు అంటే బంగారపు అంటే మంచిది. మేరు మధ్య అంటే బంగారపుతో కూడుకున్నటువంటి కొండ, శృంగము అంటే కొండ చివరి భాగం అన్నమాట. చివరి భాగం. అలాంటి దాంట్లో మధ్యలో మధ్యలో ఉంటుందావిడ అని చెప్పి చెప్తుందనమాట. ఆ శిఖరం ఉంది. ఎప్పుడు కూడా పరమేశ్వరి ఒక్కతే ఉండదు కదా! ఆయనతో పాటు పరమేశ్వరుడు కూడా ఉంటాడనమాట. కనుక ఇప్పుడు పరమేశ్వరుడు ఎక్కడుంటాడు అంటే సుమేరు మధ్య శృంగస్థ అని చెప్పుకుంటంలో అతిశయోక్తి లేదనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఎందుకంటే మనకి శంకరాచార్యుల వారు శివుడు, పార్వతి కూడా శివుడు శివశక్తి శివశక్తులకు అభేదం చెప్తారనమాట. అందుచేత వాళ్ళిద్దరికి భేదం లేదు అని చెప్తారు కనుక, అయ్యవారు ఎక్కడున్నారు అని చెప్పడంలో సుమేరు మధ్య శృంగస్థ అని చెప్పడంలో అతిశయోక్తి లేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు
ఫలానా వాళ్ళ ఇల్లు అంటే ఆ ఇంటి ఓనర్ పేరు చెప్పచ్చు. లేకపోతే ఆవిడ పేరు చెప్పినా కూడా కొంతమందికి ఆవిడ పేరు చెప్పినా కూడా అర్థమవుతుంది. కనుక ముందల మనం చెప్పేది ఏంటంటే ఇంటి యజమాని పేరు ముందు చెప్పుకుంటాం మనం. లేదా అక్కడ లేదా ఆవిడ పేరు చెప్పినా సరిపోతుంది. అట్లాగే ఇద్దరికి అభేదం కనమాట. ఇల్లు ఎవరిది ఒకటే ఇల్లు. కనుక వాళ్ళిద్దరి పేర్లో ఎవరి పేరు చెప్పినా కూడా కొంచెం ఎవరికి మనకు అడ్రస్ తెలియటానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా పరబ్రహ్మ స్వరూపం అన్నప్పుడు పరమేశ్వరైనా పరమేశ్వరి రూపంగాను చెప్పచ్చు. పరమేశ్వర రూపంగాను మనం చెప్పవచ్చును అని చెప్పి మనకు తెలుస్తుంది. కనుకనే ఆ శిఖరం మనకి సామాన్యులకి అది కనిపించకుండా ఉంటుంది. అది ఎప్పుడు కూడా పూజింపబడుతూ ఉంటుంది అమ్మవారికి. అంటే మరి సామాన్యులకు కనిపించదంటున్నారు. మరి ఎవరు కనిపిస్తుందండి అనొచ్చు మీరు. ఎవరైతే భక్తితో కొలుస్తూ ఉంటారో, ఎవరైతే యోగులవుతారో, ఎవరైతే తపస్సు చేసి సాధన పొంది సాధనలో తమ సిద్ధి పొందుతారో, ఎవరైతే మహర్షులు ఉండవుతారో, వాడు ఋషులు అయినప్పుడు వాడి యొక్క ఋషిత్వాన్ని మనం వాడిని పుణికిపుచ్చుకున్నప్పుడు వాళ్ళకి మాత్రమే గోచరమవుతుంది కానీ అన్యులకు గోచరం కాదు అని చెప్పి మనకి దైవ దైవ సంబంధమైనటువంటిది ఏది కూడా మనం పుస్తకాల్లో చదువుతుండడం వేరు. పుస్తకాల్లో మనం చదువుకుంటాం. దాని యొక్క జ్ఞానం కోసం మనం చదువుకుంటున్నాం. కానీ సాధనతో వచ్చేటువంటిది మనం సంపాదించుకున్నటువంటిది అమ్మవా దైవత్వాన్ని మనం సాధనతోటి సంపాదించుకోవాల్సి ఉంటుంది. కనుక మరి అలాంటప్పుడు చదువుకుంటుంది దేనికి అంటే ఉన్నప్పుడు ఫలానాది ఉన్నది అని తెలిసినప్పుడే కదా మనం దాని యొక్క స్వరూప స్వభావాన్ని గుర్తుంచుకునేది. అందుకని చెప్పి మనం జ్ఞానాన్ని మనం పొందుతాలి. జ్ఞానం కూడా పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి మనం ఇదివరకే మనం చదువుకున్నాం అనమాట. ఇక మానవ శరీరంలో ఎక్కడుంటుంది? అమ్మవారు, అయ్యవారు గాని ఎక్కడుంటారు? మానవ శరీరం. మనం సహస్రదళ పద్మము అని చెప్పి మనం చెప్పుకున్నాం. అంటే సప్త చక్రాలు అంటే మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఉన్నటువంటి మొత్తం వీటన్నిటిని కూడా ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క పద్మంగా చెప్తూ ఉంటారు. 6 పద్మాలు. తర్వాత దాని తర్వాత ఉండేటువంటిదే సహస్రదళ పద్మం అని చెప్పాను. ఈ సహస్రదళ పద్మం మీదనే మేరు పర్వతము అని యోగులు అంటారనమాట. ఒక యోగి అయినటువంటి వాడు ఆజ్ఞాచక్రం దాటిన తర్వాత ఆజ్ఞాచక్రం వరకు చేరుకున్న తర్వాత యోగి అక్కడి నుంచి ఇంకా వెళ్ళాలన్నమాట. ఇంకా సాధన చేయాలి. ఇంకా సాధన చేస్తే గాని సహస్ర చక్రానికి వెళ్ళలేడు. సహస్రాధార పద్మానికి వెళ్ళలేడు. అదెక్కడుంటుంది? దాని తర్వాత ఉంటుంది. బ్రహ్మరంధ్రాని కింద తలకిందులుగా ఉంటుందనమాట. అక్కడ చంద్రుడుంటాడు. చంద్రకాంతి మామూలుగా మనకు ఆకాశం నింగిలో కనిపించేటువంటి చంద్రుడి కన్నా కూడా అమితమైనటువంటి ప్రకాశవంతంగా కనిపించేటువంటి చంద్రుడాయన. అంటే చంద్రకాంతి అంత తెల్లగాను, అంత ఆహ్లాదకరంగాను ఉంటుందన్నమాట. ఎప్పుడైతే అక్కడ యోగి అనేటువంటి వాడు ఆజ్ఞాచక్రాన్ని దాటాడో, ఆ దాటేసరికల్లా ఒక నాదం వినిపిస్తుందనమాట అతనికి. ఆ నాదం వల్ల అతనికి వాక్సిద్ధి కలుగుతుంది. ఆ వాక్సిద్ధి కలిగిన తర్వాత, ఆ వాక్సిద్ధి అతి ప్రశాంతమైనటువంటిది. ప్రశాంతంగా ఉంటుంది. దాన్నే వరప్రదాయిని కనుక ప్రకాశవంతమైనటువంటిది. అక్కడ ఉన్నటువంటి ఈ పూర్ణచంద్రుడు, ఆ సహస్రదళ పద్మంలో ఉన్నటువంటి పూర్ణచంద్రుడు తన కిరణాన్ని ఎక్కువగా ప్రకాశింపజేస్తుంటాడు. ఆ ప్రకాశింపజేయటం వల్ల ఈ యోగి ఎప్పుడైతే ఆ క క కిరణాల్లోకి వెళ్తుంటాడో కేవలం అతను ఆనందభరితుడై మహదానందభరితుడవుతూ ఉంటాడనమాట. ఆ! ఆ చంద్రమండలానికి ఎప్పుడైతే ఎళ్ళాడో, ఆ చంద్రమండలంలో ఒక త్రికోణం ఒకటుంటుంది. ఆ త్రికోణం మధ్యలో శూన్యం ఉంటుంది. ఆ ఆ శూన్యాన్ని దేవతలందరూ కూడా అతి రహస్యంగా సేవిస్తూ ఉంటారు. దాని మీద అతి ప్రయత్నం మీద అంటే యోగం చేత గాని, తపస్సు చేత గాని, ధ్యానం చేత గాని మనం దాన్ని చూడలేమనమాట. ధ్యానం చేత గాని మాత్రమే మనం దాన్ని చూడగలం గానీ, వేరే విధంగా మనం చూడలేము. పరమేశ్వరుడు ఎక్కడుంటాడయ్యా అంటే, అక్కడే ఉంటాడు. ఆయన్ని కామేశుడు అంటారు. ఇక్కడ ఉండేటువంటి దేవత పేరు కామేశ్వరి అంటారు. కామేశ్వరుడిద్దరూ కూడా అక్కడ కొలువై ఉంటారనమాట. అక్కడికి ఆయన సర్వాంతర్యామి, అజ్ఞానాన్ని అంతటిని కూడా పోగొట్టగలడు అని చెప్పి
మనకి రాజయోగంలో చెప్పబడుతుందనమాట. ఈ ఇందాకన మనం చెప్పుకున్న 3 శిఖరాలుంటాయని చెప్పి. దాన్నే ఒకదాన్నేమో కామగిరి అంటారు. రెండో దాన్నేమో పూర్ణగిరి అంటారు. మూడో దాన్నేమో జాలంధరి గిరి అంటారు. జాలంధరి పీఠం అంటారనమాట. అంటే దానికి ఒక్కొక్కటి ఒక్కొక్క పీఠంగా భావిస్తారనమాట. కనుక కామగిరి పీఠము, పూర్ణగిరి పీఠము, జాలంధరి పీఠము, ఆటన్నిటి మధ్య ఉన్నటువంటి దాన్ని ఓడ్యాన పీఠము అంటారనమాట. ఆ ఓడ్యాన పీఠంలో అదే బిందు మండలము అంటారు. ఆ బిందు మండలంలోనే లలితా పరమేశ్వరి అమ్మవారు పరమేశ్వరీదేవి అక్కడ కొలువై ఉంటుంది అని చెప్పి ఉంటుందన్నమాట. దాన్నే పరమపదము అని పరమపదము అని కూడా అంటారు. విష్ణు స్థానం అంటారు. వైష్ణవులు విష్ణు స్థానం అంటారు. శైవులు శైవులేమో కైలాసం అంటారు. అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క స్థానం అని చెప్పి దేవి పరంగా చెప్తూ ఉంటారనమాట. ఈ విధంగా ఉంటుంది అని చెప్పి మనకి లలితా సహస్రనామాల్లో చెప్తుంటారనమాట. ఈ రకంగా పరమేశ్వరుడు ఎక్కడుంటాడంటే పరమపదంలో ఉంటాడు అని చెప్పి మనకు తెలుస్తుంది. కనుక మానవ శరీరంలో ఈ ఇది ఎక్కడుంటుంది అంటే ఈ పరమపదం అనేటువంటిది ఎక్కడుంటాయంటే బ్రహ్మరంధ్రం దగ్గర ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట. యోగ శాస్త్రం చెప్తుంది. ఈ విధంగా పరమేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు త్రికకుట్ ధాముడుగా మనకి చెప్పబడుతున్నాడు అని చెప్పి మనకి తెలుస్తుందన్నమాట. ఇది సంక్షిప్తంగా త్రికకుట్ ధామ అనే పదానికి అర్థం అనమాట. అంటే మనం భగవంతుణ్ణి కొలిచేటువంటి విధానాన్ని మన భావన యద్భావం తద్భవతి. మనం ఏ విధంగా తలుసుకుంటామో ఆ విధంగా మనం భగవంతుణ్ణి చేరవచ్చును అని చెప్పి మనకి చేరవచ్చును అనమాట. కనుక ఇలా 3 కనుక ఈ నామం త్రికకుర్ధామ అనేటువంటి నామం మనకి ఈ విధంగా చెప్పబడిందనమాట. ఇది కూడా వైష్ణవ పరంగా పరమాత్ముడు అన్నప్పుడల్లా మనకి ఈ విష్ణు సహస్రనామం చదువుతున్నంత సేపు పరమాత్మ అంటే విష్ణువుగానే భావించండి మీరు. ఇక 61 నామం త్రికకుర్ధామ అయిపోయింది. పరమా 62 నామం పవిత్రం. పవిత్రం అంటే పరిశుద్ధము. పరిశుద్ధము అంటే పవిత్రము. కనుక పవిత్రమైనటువంటి వాడు. అంతేకాకుండా ఆయన పవిత్రం చేస్తాడనమాట. పవిత్రుని పాపాత్ములు ఎవరైతే ఉన్నారో తను ఆశ్రయించిన వాళ్ళని వాళ్ళ పాపాలన్నింటినీ పోగొట్టి ఆయన పవిత్రం చేస్తున్నాడు అనమాట. చేయగల సమర్థవంతమైనటువంటి వాడు. కనుక ఆయన పవిత్రుడు అని పిలువబడుతున్నాడు అనమాట. ఆయనది జ్ఞానము, శక్తి, దివ్యమంగళ విగ్రహము వీటన్నిటి చేత క్రమంగా ఆయనటువంటి ఆయన క్రమంగా వాటి చేత మాత్రమే మనం ఆయన తెలుసుకోగలం కనుక ఆయన స్వరూపాన్ని అటువంటి గుణాలతో ఆయన ఏముంటాడనమాట. అంటే భక్తులు ఏ విధంగా తనని తెలుసుకోగలరో ఆ రూపాల్లో భక్తులు అందే తను ఉంటాడనమాట. కనుక అటువంటి వాడు కనుక చెడు గుణాలకు వ్యతిరేకమైనటువంటి వాడు, పాపాలకు వ్యతిరేకమైనటువంటి వాడు కనుక ఆయనే పవిత్రుడు అని పిలువబడుతున్నాడు. కనుక ఇక్కడ మనం పవిత్రము అంటే దేన్ని ఏం చెప్పుకోవచ్చు అర్థమనమాట. దేని చేతైతే శుద్ధి చేయబడుతుందో, ఏ దేని చేత ఇతరమైనటువంటి వాటిని శుద్ధి చేస్తారో అది పవిత్రము అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే దేని చేత మనం పవిత్రం కాబడ్డామో దాన్ని పవిత్రం అని చెప్పుకోవచ్చు అనమాట. మనకి గంగ్ పాపకర్ముడు ఎవరైనా మనం గంగా నదిలోకి స్నానం చేస్తాం. మన పాపాలన్నీ తొలగిపోతాయని మనం భావిస్తాం. కనుక అందుచేత మనకి గంగా నది ఏమవుతుందన్నమాట పరమ పవిత్రమైనది అవుతుందన్నమాట. అలాగే సత్వగుణ సంపన్నత కోసం నిరంతరం కూడా మనం భగవత్ నామస్మరణలోనే ఉంటాం అనమాట. అంటే అట్లాగే సర్వసంగ పరిత్యాగులు, సాధువులు అటువంటి వాళ్ళని మనం దర్శిస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవిత్రులనమాట. అంటే మనలో ఉండేటువంటి చెడు గుణాలని తొలగింపజేసేటువంటి వాడు. దేని చేతైతే మనం మనలో ఉండేటువంటి గుణాలన్నీ చెడు గుణాలన్నీ పోతాయో అది పవిత్రము అని చెప్పొచ్చనమాట. అట్లాగే ఇప్పుడు అగ్ని ఉన్నది. ఇప్పుడు బంగారం ఉన్నది. ఆ బంగారాన్ని కొలువులో కాలుస్తారు.
కొలువులో కాల్చిని దాన్ని దానికి కొలువులో కాల్చినప్పుడు అది శుద్ధమవుతుంది. దానిలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా పోతాయన్నమాట. కనుక దేని చేత శుద్ధి చేయబడుతుంది? కానీ అగ్ని చేత శుద్ధి చేయబడుతుందది. కనుక అగ్ని పరిశుద్ధుడు, పవిత్రుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చనమాట. అట్లాగే ఎవరిని అంటే మనలో ఉండేటువంటి డిటాచ్‌మెంట్స్ అయితే సంసార బంధనాలు గానీ, మనలో ఉండేటువంటి చెడు గుణాలు గానీ, వీటన్నిటిని కూడా మనకి ఒక నమస్కారం చేసినంత మాత్రం చేత అసలు శ్రీమన్ మహావిష్ణువు మన పాపాలన్నీ తొలగిస్తాడు గనుక, అటువంటి వాడు మనకి కాబట్టి తనని నాశనం చేసేవాడు కాబట్టి శ్రీమన్నారాయణుడు పవిత్రుడు, పరిశుద్ధుడు అని చెప్పుకోవచ్చనమాట. అంటే బానే ఉన్నదండి. మీరు చెప్పారు. మనల్ని శుద్ధి చేస్తున్నాడాయన. శుద్ధి చేసినప్పుడు ఆయనలో ఆయనకి మన పాపాలన్నీ అంటుతాయి కదా! అంటే అలా మీరు అడగొచ్చు. భగవంతుడి యొక్క గుణాగణాల గురించి మనం చెప్పుకున్నప్పుడు, ఏ గుణమును అంటని వాడు అని చెప్పి మనం చెప్పుకున్నాం. కనుక మనలో ఉన్నటువంటి పాపాలని మనలో ఉన్నటువంటి చెడు గుణాలను ఆయన తొలగించినా, ఈ గుణాలేవి ఆయనకి అంటవనమాట. కనుక ఆయన మనకి పవిత్రుడు అవుతున్నాడనమాట. ఇప్పుడు మహానుభావులైన కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళు వచ్చి వాడేదో ఉపదేశం చేస్తాడు మనకి. ఉపదేశం చేసినందువల్ల లేకపోతే ఏదైనా తీర్థమో, లేకపోతే ఏదో ఇచ్చి మనకి సేవించండి మీరు పవిత్రులవుతారు అని చెప్తాను. మనకి ఆహ్, చెప్పినప్పుడు వాళ్ళేం చేస్తున్నారనమాట, ఇంత మాత్రం చేత వాళ్ళు మనలో చెడు గుణాలు తొలగిపోతున్నాయి గనక, అంత మాత్రం చేత వాడికి చెడు గుణం అంటుతుంది అని కాదు. ఇప్పుడు గురువున్నాడు. గురువు ఏం చేస్తుంటాడు, మనల్ని అంటుకొని వాళ్ళు అంటే గురువు ఉపదేశం చేసే మార్గంలో తేడాలున్నాయి మళ్ళీ. కంటి చూపుతో చెప్పొచ్చు. గురువు ఏ విధంగా శిష్యుడికి ఉపదేశం చేస్తాడు అని చెప్పి మనం అనేక ఉదాహరణలు మనం చెప్పుకున్నాం. దాంట్లో మొత్తానికి ఉపదేశం చేస్తాడు. ఆ ఉపదేశం చేయటం వల్ల అతను శిష్యుడు ఏమవుతాడనమాట పవిత్రుడవుతాడు. అటువంటి పవిత్రుడు అటువంటి పవిత్రుడు గనుక ఆ గురువు అటువంటి వాడు గనుక గురువు మనల్ని పవిత్రం చేస్తున్నాడు గనక అతన్ని పవిత్రుడు అని మనం అనవచ్చుననమాట. కనుక ఈ పవిత్రము అనేటువంటిది ఏంటంటే సిద్ధి యొక్క ఒక స్వరూపంగా మనం చెప్పుకోవచ్చనమాట. అటువంటి యొక్క స్వరూపం కలిగినటువంటి వాడు కనుక ఆయన్ని పవిత్రము అని మనం అంటున్నాము. తర్వాత పరమమంగళం 63వ నామం పరమమంగళం. అంటే మంగళం పరం. మంగళం పరం అంటే అత్యంత శుభుడైనటువంటి ఉత్కృష్టమైనటువంటి శుభమే నారాయణ స్వరూపం గనుక ఆయనను మించినటువంటి శుద్ధత్వం ఇంకొకటి గనుక లేదు గనుక ఆయన పరమ ఆయన పరమమంగళుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చనమాట. అంటే ఏంటనమాట, అత్యంత శుభాలను కలిగించి, మనలో ఉండేటువంటి ఆయన్ని స్పర్శించినంత మాత్రాన ఇప్పుడు కొన్ని టెంపుల్స్‌కి మనం వెళ్తాం మనం. పాండురంగ స్వామి టెంపుల్‌కెళ్తాం. జనరల్‌గా ఏం చేస్తారంటే, మనల్ని మూలవిరాట్‌ని టచ్ చేయనివ్వరు ఎక్కడ కూడా. కొన్ని టెంపుల్స్‌లో టచ్ చేయనిస్తారు మనం. అంటే వాళ్ళని స్పృశిస్తున్నంత మాత్రం చేత అంటే వాళ్ళని స్పృశిస్తే మనలో ఉన్నటువంటి పాపాలు తొలగిపోతాయని చెప్పి మన నమ్మకం. శాస్త్రాలు కూడా మనకు అవే చెప్తున్నాయి. శ్రీశైలం అన్నది. శ్రీశైల క్షేత్రంలో మనం మూలవిరాట్‌ని టచ్ చేస్తుంటాం. చేసుకొని ఆయనకే కోరుకుంటాం. ఆయన నా పాపాలన్నీ తొలగించు నాయనా నేనేదన్నా ఆహ్, తప్పులు చేస్తుంటే అవన్నీ క్షమించమని చెప్పి ఆయనకి మన శిరస్సును అంటిస్తాం. అలాగే మనకి పండరనాథ్ టెంపుల్‌లో ఎక్కువగా మనకి జరుగుతుంటది. కొన్ని టెంపుల్స్ మాత్రమే మనకు మూలవిరాట్‌ని టచ్ చేయనిస్తారు. అటువంటి టెంపుల్స్ అన్నిటిని కూడా అంటే భగవంతుడు అంటే మిగతావి టచ్ చేయనంత మనల్ని అంటుకొనించినంత మాత్రం చేత మనలో ఉండేటువంటి అశుభాలు తొలగిపోతాయి తొలగవా అని సందేహపడొద్దు. వాడిని స్పర్శనం కూడా మన పాపాలు తొలగిపోతాయనమాట. దర్శించినా కూడా పాపాలు తొలగిపోతాయనమాట. అంటే అటువంటి అత్యంత శుభాలను కలిగించేటువంటి వాడు కనుక ఆయన్ని పరమ మంగళం అని చెప్పి మనం చెప్పుకోవచ్చనమాట. ఆయన యొక్క రూపమే మంగళం, శుభప్రదం. ఆయన యొక్క నామం శుభప్రదం.
పరమాత్మ యొక్క మహిమే శుభప్రదం. ఈ విధంగా జగద్వికారాలు ఏవి అంటకుండా మనను జగత్తును నడిపేటువంటి వాడే పరమమంగళుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. కనుక ఏ గుణాలు అంటకుండా ఏవి అశుభాలను మనలో ఉన్నటువంటి స్మరించినంత మాత్రం చేత మనలో ఉండేటువంటి పాపాలను ఏవైతే తొలగిస్తాడో అటువంటి వాడు గనక ఆయన్ని మంగళం పరం అని కానీ అయితే పరమమంగళం పరమ మంగళం అని కానీ అనటం సమంజసం అని చెప్పి ఈ నామం చెప్తుంది అనమాట. దీంతో 63 నామాలు పూర్తయినాయి. ఇక ఈ 63 నామాలతోటి 7 శ్లోకాలు మనకు పూర్తయినాయి అనమాట. ఇక 8వ శ్లోకం ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః అనేటువంటిది 8వ నామం అనమాట. ఈ 8వ నామంలో 8వ శ్లోకంలో ఫస్ట్ నామం ఈశానః. ఈశానః అంటే మనకి 64 నామం అనమాట అది. దీనికి అర్థం చెప్పుకున్నాం ఈరోజు. సర్వభూత నియంత్రిత సమస్త జీవులని నియమించేటువంటి వాడు. ఎవరు ఏ పనులు చేయాలి అనేటువంటిది మనకి చెప్పేటువంటి ముందు అసలు సృష్టించే ముందే వాళ్ళకి అలాంటి లిఖితం ఉంటుంది. ఆయనకి ముందరగానే ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారనమాట. నువ్వు ఈ పని చెయ్యి భూమి మీదకి వెళ్ళిన తర్వాత అని చెప్పి. ఆయన సకల జీవులని ఏ పని చేయాలో నియమించేటువంటి వాడు పరమాత్మ. ఆయనే ఈశ్వరుడు అంటాం. అంతేకాకుండా ఈ సర్వాన్ని తన సర్వకాల సర్వావస్థల్లోనూ అన్నిటినీ కూడా తన యందే తన కంట్రోల్‌లోనే ఉంచుకొని అన్నిటినీ పాలించేటువంటి వాడు కనుక ఆయన్ని ఈశానుడు అని అంటారనమాట. కనుక మనకి బృహదారణ్యోపనిషత్తు ఏం చెబుతుందంటే లోకాల్లో ఉండేటువంటి కూడా లోకాలన్నీ కూడా అన్ని మిక్స్డ్‌గా కాకుండా ఏ లోకంలో ఎవరెవరు ఉండాలి, ఎవరెవరు ఉండాలి అని విభజన చేసి నియమించేటువంటి వాడు పరమాత్ముడు కనుక, ఆ పరమాత్ముడినే మనం ఈశాన అంటున్నాము. ఆయన్నే విష్ణుమూర్తి అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే ఆ జీవులకు సమస్త జీవులకు తన అంటే వాళ్ళందరినీ కూడా ఏ లోకాల్లో ఉండే వాళ్ళని చెప్పి, వాళ్ళ యొక్క విధి విధానాలను వాళ్ళకి చెప్పి, ఆ ధర్మంలో ఈ విధంగా మీరు ఉండండి అని చెప్పి, తన యొక్క పాలన అంటే ప్లానింగ్ అనమాట. ఆ ప్లానింగ్ ఇచ్చి, ఈ విధంగా ఉండేటువంటి పరిపాలన చేయండి మీరు అంటూ తాను పరిపాలన చేస్తూ వాళ్ళందరినీ కూడా ఒక నియమిత ధర్మబద్ధంగా ఉండేట్టుగా చేసి వారి సమస్త జీవులకి ప్రాణాలు ఇచ్చేటువంటి వాడు కనుక ఈయన్ని ఈశానుడు అని అనొచ్చు అనమాట. ఇంకోటేంటంటే దీంతోటి ఇవాళ ఆపేద్దాం. ఈశానః అనేటువంటి నామంతోటి 64 నామాలు పూర్తి చేస్తాం మనం. 65వ నామం వచ్చే వారం చదువుకుందాం. ఆ నామం పేరు ప్రాణదః. ఇంకోటేంటంటే ఒక్క నిమిషం. హ్మ్. ఈ ఇంకోటి కూడా ఏంటంటే ఈశానః అంటే పాలించేవాడు అని కూడా ఇంకొక అర్థంగా మనం చెప్పుకోవచ్చనమాట. ఏ సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా ఎవ్వరైనా గానీ, ఏ పదార్థమైనా గానీ వాటి హద్దులు మీరకుండా నియమించేటువంటి వాడు. ఈ హద్దులు పెట్టి వాటిని మించకుండా ఉండేట్టుకుండా చూసుకునేవాడటువంటి వాడు ఎవరయ్యా అంటే పరమాత్మ. ధర్మం ఉంది. ఈ అధర్మాన్ని పెచ్చు పెరగకుండా చూసుకునేటువంటి వాడు గనుక ఈయన ఈశానుడు అని మనం అనవచ్చనమాట. అంటే ప్రతి జీవికి కూడా వాళ్ళ యొక్క కర్మ ఫలానుసారంగానే వాళ్ళకి జన్మనిస్తూ ఉండేటటువంటి ఆయనే. దేవతల్ని నియమించేటువంటి వాడు ఆయనే. దిక్పాలకులు నియమించేటువంటి ఆయనే. ఆ భయంతోటే పరమాత్మ ఉన్నాడు అనేటువంటి భయంతోటే వాళ్ళందరూ కూడా గాలి తను ఎలా వీయాలో అలా వీస్తూనే ఉంటుంది. సూర్యుడు తన కాంతిని వెదజల్లుతూనే ఉంటాడు. దిక్పాలకులు అందరూ కూడా వాళ్ళ ధర్మాలని యథావిధిగా నిర్వర్తిస్తూనే ఉంటారనమాట. కనుక దీంట్లో మార్పులు ఏవైనా వచ్చినాయంటే ఎక్కడో ధర్మానికి హాని కలుగుతూ ఉందన్నమాట అని అర్థం చేసుకోవచ్చు మనం. అంటే మనకి
ఇందాకన మనం చెప్పుకున్నాం శృంగేరి మేరు మధ్యస్థ అని చెప్పి. ఆ శృంగేరి మేరు మధ్యస్థంలో మధ్యలో ఉన్నటువంటి దాంట్లో ఆ కొండలో అమ్మవారు ఉంటారు. దాన్నే చింతామణి గృహం అంటారు అనమాట. ఆ చింతామణి గృహంలో అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారికి ఉండేటువంటి ఇల్లు ఆ గృహంలో 1000 స్తంభాలు కలిగినటువంటి ఒక మండపం, 4 మండపాలు ఉంటాయన్నమాట. ఒకదాన్నేమో శృంగార మండపం అంటాము. రెండో దాన్నేమో ముక్తి మండపం అంటాము. మూడో దాన్నేమో జ్ఞాన మండపం అంటాము. నాలుగో దాన్నేమో ఏకాంత మండపం అంటాము. ఈ ఏకాంత మండపంలో ఏం చేస్తుంటారంటే అమ్మవారు తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించడానికి అని చెప్పి తన యొక్క మన యొక్క మంత్రులతోటి కూర్చుని అక్కడ ఆలోచించి ఎప్పటికప్పుడు లోకాలను రక్షించేది ఎట్లాగా, భగవంతుడు ఎట్లాగా అని చెప్పి తను తనలో భగవత్ భగవత్ కార్యాన్ని నిర్వర్తించడానికి అని చెప్పి తన యొక్క సహమంత్రులతోటి సహమంత్రిని మనకు ముఖ్యంగా ఎవరయ్యా అంటే మాతంగీదేవి ఆవిడ యొక్క మంత్రిని అనమాట. తర్వాత వరాహీదేవి దండనాయకి. వీళ్ళతోటి ఆవిడ చర్చించి లోకాన్ని రక్షించడం ఎలాగా అనేటువంటి చేస్తూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా సర్వభూతాలను వాళ్ళ వాళ్ళ యొక్క పనిని సర్వగా నిర్వర్తించేటువంటి వాడు పరమేశ్వరుడు. కనుక ఆయన యొక్క అంశ లేకుండా ఆయన యొక్క అంటే అంటే ఆజ్ఞ లేకుండా ఏ కార్యం కూడా నెరవేరదు అని చెప్పి చెప్పబడుతుంది. కనుక ఆయనే ఈ జగత్తును పరిపాలించేటువంటి రాజు. కనుక కనుక ఈయన్ని మనం ఈశానుడు అనటం సమంజసమేను అని చెప్పి ఈశానహ అనేటువంటి నామం ఈయనకి సమంజసమైనది అంటే చెప్పి చెప్పవచ్చు అనమాట. ఇది ఈశానహ అనేటువంటి నామం 64వ నామం పూర్తయింది అన్నమాట మనతోటి. తర్వాత 65వ నామం ప్రాణదహ అనేటువంటిది ఉంటుంది. ఇది వచ్చే వారం మనం చదువుకుందాం అన్నమాట. ఇంతవరకు మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు. ఇక్కడ ఏంటంటే సహస్రనామాల్లో ఒక్కొక్క నామానికి ఇంకొక నామానికి ఇంటర్లింక్ కూడా ఉంటుంది అనమాట. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే చాలా సూక్ష్మమైనటువంటి లింక్ ఉంటుంది. అందుకని చెప్పి ఒక్కొక్కసారి వచ్చిన నామం ఇంకొకసారి మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంటుంది. తర్వాత తర్వాత మీకు తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేటువంటి ప్రాణదహ అనేటువంటి నామం 65వ నామం అనమాట. ఈ ప్రాణదహ అనేటువంటి నామం మళ్ళీ ఇంకా 3 సార్లు వస్తుంది. 321 నామం కూడా ప్రాణదహ ఉంటుంది. 408 కూడా ప్రాణదహ అని ఉంటుంది. కనుక 956 కూడా ప్రాణదహ అనేటువంటి నామం ఉంటుంది. ఈ ప్రా ఈ ఒక్క నామమే మళ్ళీ మళ్ళీ ఇంకా 3 సార్లు అంటే మొత్తం మీద 4 సార్లు వచ్చిందనమాట. ఆయా సందర్భానుసారంగా ఆయా నామానికి అర్థం మనం చెప్పుకుంటాం అనేటువంటిది పరిపాటి అనమాట. ఒకటే నామం కావచ్చు, కానీ అర్థం మాత్రం వేరుగా ఉంటుంది సందర్భానుసారంగా. కనుక ఒక నామానికి ఇంకొక నామానికి కనెక్షన్ ఉంటుందన్నమాట. ఆ కనెక్షన్‌కి అనుగుణంగా దానికి యొక్క అనుసంధానం అనమాట. ఒక నామానికి ఇంకొక నామానికి అనుసంధానం చేస్తూ ఈ నామాన్ని మనం చదువుకుంటూ ఉంటాం అనమాట. మీరు ఏదైనా అడగాలంటే అడగొచ్చు. ఓకే. స్వస్తి చెప్పనండి. ఆ! సరే అండి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాం సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీరామార్పణమస్తు. స్వస్తి.